మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు మీ అందరికీ మనపూర్వకంగా ప్రభు పేరిట తెలియచేస్తున్నాం. బిడ్డలారా, మీరందరూ దేవుని కృపలో క్షేమంగా ఉన్నారని నేను తలంచుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నా. ఈ ఉదయకాలం కూడా మీతో కూడా ఒక మాట చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము గమనించి చూసినట్లయితే క్రీస్తు యేసు మన కోసము శాపమై, గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో లేఖనం అంటుంది, క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించెను. అబ్రహాం యొక్క ఆశీర్వాదము మనం పొందునట్లుగా క్రీస్తు మన కోసము శిలువ మ్రాను మీద శాపమును అనుభవించారు. సో ఈ ఉదయకాలం మీ జీవితంలో పితరుల నాటి నుండి వస్తున్నటువంటి శాపము కానివ్వండి, మీ జీవితంలో మీరు చేసినటువంటి పాపముల వలన వచ్చినటువంటి శాపము కానివ్వండి, ప్రతిదీ కూడా రక్షణ ద్వారా యేసు రక్తములో కడగబడుట ద్వారా ఆ శాపమంతా విరిచివేయబడింది. సిలువలో యేసు ఆ శాపపు వేరులను ప్రభు పెక్కిలించి వేశారు. ఇప్పుడు మీరు అబ్రహాం యొక్క ఆశీర్వాదమునకు వారసులుగా మిమ్మల్ని ప్రభు చేశారు. కాబట్టి మీరు దీనిని విశ్వసించండి, ప్రతిరోజు ఈ వాగ్దానమును పలకండి. ఈ మాట ప్రకారమే అబ్రహాం యొక్క ఆశీర్వాదము ఈ దినం నుండి మీ జీవితంలో మీరు చూడటం మొదలు పెడతారు. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండములో వాక్యం అంటుంది, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించుచున్నాడు గనుక ఆ శాపమును ఆయన ఆశీర్వాదముగా మార్చి ఉన్నాడు. ఈ ఉదయకాలం చెప్తున్నాను, కొన్ని తరాలుగా, సంవత్సరాలుగా, నెలలుగా ఉన్న ఆ శాపం అంతటిని యేసు సిలువ ద్వారా ఆయన ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చి ఉన్నాడు. కృప మీకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు.